మంత్రి గారు నోట్ చేసుకోండి. కూర రఘుత్తం రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మన విద్యాశాఖకు సంబంధించి సర్వశిక్ష అభియాన్లో దాదాపు 20,000 మంది కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నారు. మన ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వారికి ప్రజాప్రభుత్వం రాగానే రెగ్యులర్ చేస్తామనే హామీని ఇచ్చి వారిలో ఆశలు నింపి ఉన్నాం. వారు 1 సంవత్సరం కాలం గడిచింది కానీ ఇంకా మాకు రెగ్యులర్ కాలేదు కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చే విధంగా గత 6 రోజుల నుంచి 33 జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. తద్వారా వ్యవస్థ కొంత ఇబ్బంది ఏర్పడుతున్నది. వాళ్ళ కోరిక కూడా సమంజసమైన కోరికనే కాబట్టి తప్పకుండా వారికి రెగ్యులర్ చేసిన అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ వారికి కనీసంగా 16,000 జీతం నుంచి 25,000 జీతం ఇస్తున్నాం. మనం వారి యొక్క జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం నేనైతే ఈ సభ ద్వారా ప్రభుత్వానికి మినిమం టైం స్కేల్ అయినా ఇస్తే వారు కొంత మంచిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది, వ్యవస్థ ఇబ్బందులు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ మినిమం టైం స్కేల్ ద్వారా ఒక స్పష్టమైన హామీని ప్రభుత్వం ఇవ్వాలని, ఆ ధర్నా నిర్వహిస్తున్న ఉద్యోగులను పిలిచి మాట్లాడి ధర్నాను విరమింపే చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్పష్టమైన హామీ వాళ్ళ పరంగా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఆనరబుల్ మినిస్టర్ గారు.